अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠం ఏదైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు. నిన్న మనము అభ్యాసం 45లో ఉన్నటువంటి 155వ నియమం చెప్పుకున్నాము. నిన్న 155వ నియమంలో కూడా ఒకటో పాయింట్ కింద ఒక రూపసిద్ధి చెప్పుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలో అంటే ఒకటో పాయింట్ కింద చెప్పుకున్నాము నివాసి, ప్రవాసి, స్థాయి, ఉపకారి, అపకారి, అధికారి, తర్వాత ద్వేషి, అభిలాషి, సంచారి, ఈ ఉదాహరణ చెప్పుకున్నాము. నెక్స్ట్ అదే క్రమంలో రెండో పాయింట్ కింద రెండో బిందువు కింద రాసుకోండి. రెండో పాయింట్ క్రమంగా రాసుకోండి, నీట్గా రాసుకోండి. అభ్యాసం 45లో 155వ నియమంలో రెండో పాయింట్, 155వ నియమంలో రెండో పాయింట్. ఓకే, రాసుకోండి. సుప్యజాతౌ ఇది సూత్రం అండి. రెండో పాయింట్ కింద రాసుకోండి. 150 సుప్యజాతౌ ఇది సూత్ర సంకేతం అండి. ఇది సుప్యజాతౌ నినిస్తాచ్ఛీల్యే అని ఉంటుంది. అందులో కేవలం సుప్యజాతం చెప్పి సంకేతం మాత్రం ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ దీని తాత్పర్యం ఏంటి రాసుకోండి. ఏదైనా శబ్దము ధాతునకు ముందు ఉన్నప్పుడు, ఏదైనా శబ్దము ధాతువునకు ముందు ఉన్నప్పుడు అలాంటి ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది. నిని ప్రత్యయం వస్తుంది. ఈ నిని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఈ నిని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే అనుబంధ లోపం చేస్తే ఇన్ మిగులుతుంది. అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? ఇన్ మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యయం అనేది స్వభావ అర్థంలో ఉంటుంది. స్వభావ అర్థంలో
స్వభావ అర్థంలో ఉంటుంది. ఇంకా ఈ ప్రత్యయం అనేది ఎలా ఉంటుంది? స్వభావ అర్థంలో ఉంది. స్వభావం అంటాం కదా, ఇతని యొక్క స్వభావం ఈ రకంగా ఉంది, అతని యొక్క స్వభావం ఆ రకంగా ఉంది. స్వభావ అర్థంలో ఉంటుంది. ఈ నిని ప్రతి స్వభావ అర్థంలో వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయం అనేది స్వభావ అర్థంలో వస్తుంది. స్వభావ అర్థంలో వస్తుంది. స్వభావ అర్థంలో వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకుని ఏ రకంగా ఉంటాయని దీనికి సంబంధించి భుజ ధాతు అండి. భుజ ధాతు, భుజ ధాతుకి ఉష్ణ భోజీ తయారవుతుంది. ఉష్ణ భోజీ, ఉష్ణ భోజీ. ఇక్కడ భుజ ధాతు అనేది భుజ అనే ధాతు, దానికి ముందేమొచ్చింది? ఉష్ణ అనే శబ్దం వచ్చిందండి. ఉష్ణ అనేది శబ్దం పెట్టుకుంటామట. మనం చెప్పిన కదా, ధాతువునకు ముందు ఏదైనా శబ్దం వచ్చినప్పుడు అలాంటి ధాతువు చేత కూడా మనకు నిని ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం. ఇక్కడ ఉష్ణ అనే శబ్దం ముందు వచ్చింది ధాతునకు, భుజ ధాతును ముందు. తర్వాత నిని ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత, నిని ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత ఉష్ణ భోజీ అయిపోతున్నమాట. నిని ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి, ఉష్ణ భోజీ, ఉష్ణ భోజీ అనే రూపం మనకు వస్తుందన్నమాట. ఓకే, సో ఉష్ణ భోజి అంటే వేడిగా తినటానికి స్వభావం కలవాడు, అంటే వేడి పదార్థాలు తినటానికి, వేడి భోజనం చేయటానికి స్వభావం కలవాడు. వేడిగా తినటానికి స్వభావం కలిగిన వాడు. వేడిగా తినటానికి స్వభావం కలిగిన వాడు ఉష్ణ భోజి అంటే. నెక్స్ట్ అండి ఆమిష భోజి. ఆమిష భోజి అంటే మాంసాన్ని తినేవాడు. ఆమిష భోజి, ఆమిష భోజి. ఇక్కడ ఆమిష ఉపపదంగా ఉందండి. ఏముంది? ఆమిష ఉపపదంగా ఉంటే ఇక్కడ భుజ ధాతుతోటి భోజీ తయారంది. భుజ ధాతువుతోటి నిని ప్రతి తీసుకొస్తే భోజీ అయిపోతుందన్నమాట. అందుకే ఆమిష భోజి అంటే మాంసాహారం తినటానికి స్వభావం కలిగిన వాడు. ఇక్కడ సుడు నిని ప్రతి ఏ అర్థం వచ్చింది? స్వభావాన్ని చెప్తుంది అన్నమాట. మాంసాహారం తినటానికి స్వభావం కలిగిన వాడు అని అర్థం చేసుకోవాలి. మాంసాన్ని తినటానికి స్వభావం కలిగిన వాడు అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నిరామిష భోజి. నిరామిష భోజి, నిరామిష భోజి, నిరామిష భోజి. నిరామిష భోజి అంటే శాకాహారం తినడానికి స్వభావం కలిగిన వాడు. నిరామిష భోజి, నిరామిష భోజే కదా మీరంతా. నిరామిష అంటే శాకాహారం తినటానికి స్వభావం కలిగిన వాడు అని అర్థం. నెక్స్ట్ అండి మిథ్యావాది. మిథ్యావాది అంటే ఎప్పుడు మిథ్య అంటే అబద్ధం చెప్పడానికి స్వభావం కలిగిన వాడు. వాది, వద ధాతు చేత వాది తయారైంది. వద ధాతు చేత వాది, నిని ప్రత్యయం వచ్చినప్పుడు వాది అయిపోయినమాట. అంటే అబద్ధం చెప్పడానికి స్వభావం కలిగిన వాడు. ఎప్పుడు అబద్ధం చెప్తుంటాడు, ఆయన స్వభావంగా మారిపోయినది. ప్రతి చిన్న విషయాన్ని కూడా అబద్ధం చెప్తూ ఉంటాడనమాట. అందుకే మిథ్యావాది. నెక్స్ట్ మనోహారి. మనోహరంగా ఉంటానికి స్వభావం కలిగిన వాడు. మనోహారి, మనోహారి మనోహరమైనట్టుగా స్వభావం కలిగిన వాడు. నెక్స్ట్ అండి అగ్రయాయి. పురుగు ధాతువు అండి ఇది. ధాతువు ఏంటండి? మనోహారి. మనోహారిలో మన అనే ఉపపదంగా ఉంటే పురుగు ధాతు. మనోహారి పురుగు ధాతు. నెక్స్ట్ అగ్రయాయి. అగ్రయాయి అగ్రయాయి
ఇక్కడ అగ్రయాయితో అగ్రయాయి వస్తుందండి. ఏమొస్తుంది? అగ్ర అనే ఉపపదంగా ఉంటేనా ఈ ధాతు చేత అగ్రయాయి అవుతుంది. అగ్రయాయి, అగ్రయాయి. నెక్స్ట్ అనుగామి అంటే అగ్రయాయి అంటే ముందుకు వెళ్ళడానికి స్వభావం కలిగిన వాడు. ముందు వెళ్ళడానికి స్వభావం కలిగిన వాడు. నెక్స్ట్ అనుయాయి, సారీ అనుగామి అనుసరించడానికి స్వభావం కలిగిన వాడు. అనుగామి అంటే అనుసరించడానికి స్వభావం కలిగిన వాడు. అనుగామి అంటే అనుసరించడానికి స్వభావం కలిగిన వాడు. అనుగామి. నెక్స్ట్ మిత్రద్రోహి. మిత్రుడికి ద్రోహం చేయడానికి స్వభావం కలిగిన వాడు. మిత్రద్రోహి, మిత్రద్రోహి. ద్రుహ ధాతు తీసుకోవాలి. అనుగామిలో గమ్ ధాతు, మిత్రద్రోహిలో ద్రుహ ధాతు. ఇక్కడ నిని ప్రత్యయం తీసుకున్నాం, అందుకే ద్రోహి అయిపోయినట. ఇక్కడ మిత్ర అనేది ఉపపదంగా ఉంది, అనుగామిలో అను ఉపపదంగా ఉంది, అంటే ముందు ఉంది, ధాతునకు ముందు ఉంది. మిత్రద్రోహి. నెక్స్ట్ శాకాహారి. శాఖ హృ ధాతుకి శాఖా శబ్దం ముందుందండి. శాకాహారి, శాకాహారం చేయడానికి స్వభావం కలిగిన వాడు. ఇవన్నీ నిని ప్రత్యయం అన్ని స్వభావార్థాన్ని చెప్తుంది, మనకు ద్యోతిస్తుంది. స్లైడ్ మీద చూసి రాసుకోండి, తప్పు లేకుండా. స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి, నీట్ గా రాసుకోండి. నెక్స్ట్ మాంసాహారి. మాంసాహారం చేయడానికి స్వభావం కలిగిన వాడు. మాంసాహారి, మాంసాహారి. మాంసాహారి. మహోదయ, జీ తెలుగులో స్వభావి అంటారు, అలాగేనా? స్వభావి, స్వభావి అంటారు. స్వభావం, స్వభావి ఎందుకంటే స్వభావం అని చెప్పచ్చు కదా. ధన్యవాదాలు మహోదయ. స్వభావం, స్వభావార్థం కేవలం. ఓకే, ఈ రకంగా మనం ఇవన్నీ కూడా నిని ప్రత్యయం వచ్చినప్పుడు రూపాలు ఎలా ఉంటాయో చూసాం. ముందుగా ధాతునకు ముందు ఏదో ఒక శబ్దం ఉండాలి. ఖచ్చితంగా ధాతునకు ముందు ఏదో ఒక శబ్దం ఉండాలి. అటువంటి ధాతువున చేత నిని ప్రత్యయం వస్తుంది. అప్పుడు ఆ నిని ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది? స్వభావ అర్థంలో వస్తుంది. డైరెక్ట్ గా నిని ప్రత్యయం వస్తే అర్థం మారిపోతుంది. మళ్ళా ఏదైనా ధాతునకు ముందు శబ్దం ఉంటే గిన అటువంటి శబ్దంతో కూడుకున్నటువంటి ధాతువు ఏదైతే ఉందో అటువంటి ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది. ఆ నిని ప్రత్యయం స్వభావార్థంలో వస్తుంది. ఇప్పుడు అవే ఉదాహరణ మనం అన్ని చూసామన్నమాట. ఓకే, ఈ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రాసుకోండి, మూడో పాయింట్ కింద రాసుకోండి. మూడో పాయింట్ ఇదే 155వ నియమంలో మూడో పాయింట్ కింద రాసుకోండి. ఆత్మమానే ఖశ్చ. ఆత్మమానే ఖశ్చ. ఆత్మమానే ఖశ్చ. ఆత్మమానే ఖశ్చ రాసుకోండి. ఇక్కడ ఏమంటున్నానంటే తనకు తాను గొప్ప అనే గొప్పగా చెప్పుకునే అర్థంలో, తనకు తాను గొప్పగా చెప్పుకునే అర్థంలో, తనకు తాను గొప్పగా చెప్పుకునే అర్థంలో ఒకసారి చూస్తుంటే మనం ప్రతి ఒక్క కొంతమంది తనకు తాను గొప్పలు చెప్పుకుంటూ ఉంటామట. తన ఆత్మ గురించి తను గొప్పగా చెప్పుకుంటూ ఉంటామట. తన ఆత్మ గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ ఉంటామట. అందుకే ఆత్మమానే ఖశ్చ అని సూత్రంలో స్పష్టంగా ఆత్మ అంటే ఆత్మ గురించి చెప్పుకునేవాడు. అందుకే చెప్పాను, తనకు తాను గొప్పగా చెప్పుకునే అర్థంలో, తనకు తాను గొప్పగా చెప్పుకునే అర్థంలో, తనకు తాను గొప్పగా చెప్పుకునే అర్థంలో
ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది. నిని ప్రత్యయం వస్తుంది. ఇంకా ఖస్ ప్రత్యయం కూడా వస్తుంది. ఇంకా ఖస్, రెండు ప్రత్యయాలు వస్తాయండి. ఈ రెండు ప్రత్యయాలు వస్తాయన్నమాట. ఏ అర్థంలో? తనకు తాను గొప్పగా చెప్పుకునే అర్థంలో నిని ప్రత్యయం వస్తుంది. ఇంకా ఖస్ ప్రత్యయం కూడా వస్తుంది. ఖస్ ప్రత్యయం కూడా వస్తుంది. ఖస్ ప్రత్యయం కూడా వస్తుంది. ఇంకా శబ్దానికి తర్వాత అంతిమంలో మకారం కూడా, హలంత మకారం కూడా వస్తుంది. ఇంకా శబ్దానికి తర్వాత అంటే శబ్దం తయారైన తర్వాత, అంటే ప్రత్యయంతో శబ్దం తయారైన తర్వాత అంతిమంలో శబ్దానికి తర్వాత మకారం కూడా వస్తుంది. 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 ఓకే అండి. ఇప్పుడు చెప్పిన నియమం ప్రకారంగా రూపసిద్ధి ఎలా ఉంటుంది చూద్దాం. రాసుకోండి. పండితం మన్యతే ఇది పండితమాని. పండితం మన్యతే ఇది పండితమాని. పండితం మన్యతే ఇది పండితమాని. దీర్ఘం వస్తుందండి. పండితమాని. ఇక్కడ పండితం అంటే పండిత అనేది ఏంటి? శబ్దము. ఆ శబ్దానికి అంతిమంలో మకారం వచ్చి పండితం అంటున్నాడు. ఏమంటున్నాం? పండితం అంటే చెప్పిన శబ్దానికి తర్వాత మకారం కూడా వస్తుంది. అందుకే పండితం. ఎప్పుడు? మాని శబ్దం. మన్ ధాతు చేత నిని ప్రత్యయం తీసుకొచ్చిన మాని అయిపోయింది. ఏమొచ్చింది? మన్ ధాతు చేత నిని ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు మాని అలా తయారవుతుంది. అందుకే పండితం మన్యతే ఇది పండితమాని. పండితం మన్యతే ఇది పండితమాని. అలాగే ఇంకో రూపం వస్తుంది ఇదే విధంగా. పండితం మన్యతే ఇది పండిత మన్యః. ఇక్కడ ఖల్ ప్రత్యయం అండి. ఖల్ ప్రత్యయం చేత పండిత మన్యః తయారవుతుంది. పండిత మన్యః చెప్పుకున్నదా? నిని ప్రత్యయం వస్తుంది. ఇంకా ఖల్ ప్రత్యయం కూడా వస్తుంది. కాబట్టి పండిత మన్యః లేదా పండితమాని అంటే తనకే తన గొప్ప పండితుడిగా ఊహించుకునేవాడు, చెప్పుకునేవాడు. లేదా పండిత మన్యః. ఆత్మానం పండితం మన్యతే ఇది పండిత మన్యః అని చెప్పుకుంటామంట. లేదా పండితమాని. పండితమాని అన్య పండిత మన్యః అని రెండు ఒకటే. ఓకేనా? కాబట్టి ప్రత్యయంలో భేదం ఉంది అంతేడా. ప్రత్యయంలో భిన్నత్వం ఉంది. ఆ రూపంలో కొంచెం భిన్నత్వం ఉంది. అర్థం అనేది ఒకే విధంగా ఉంటుంది. ఓకేనా? పండితం మాని పండితం మన్యః. పండితం తం పైన బిందు వచ్చింది, మకారం వచ్చిందన్నమాట. అంటే ఆ మకారమే అనుస్వారం అయిపోయింది. మనం చెప్పిన శబ్దానికి తర్వాత మకారం వస్తుంది అంటే ధాతులకు ముందు ఏదైతే శబ్దం ఉందో ఆ శబ్దానికి అంతిమంలో మకారం వస్తుంది. ఆ మకారానికి అనుస్వారం అయిపోతే పండితం మాని పండితం మన్యః ఇలా వస్తాయి. పండితం మాని పండితం మన్యః. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. పండితం మన్యః. ఓకే గురుగారు, ఇది స్త్రీలింగము పుంలింగం లాగా ఉందండి. పండితం మాని అంటే స్త్రీలింగం, పండితం మన్యః అంటే పుంలింగం అండి. పుల్లింగం లేదు, రెండు పుల్లింగాలండి. నిని ప్రత్యయం అనేది రెండు పుల్లింగాలు. పండితమాని పండితం మన్యతే పండితమాని ఎక్కువ పండితం చెప్పుకునేవాడు, స్వభావం కలిగిన వాడు. నిని ప్రత్యయం స్వభావార్థంలో వస్తుందన్నమాట. అందుకే పండితమాని పైన కూడా వచ్చే కదా నిని ప్రత్యయం. అనుగామి, మిత్రద్రోహి ఇవన్నీ పుల్లింగంలో ఉన్నాయి. కానీ ఇక్కడ అర్థం ఏ రకం మారిపోతుందంటే ఖలి ప్రత్యయం నిని ప్రత్యయం కూడా ఆ అర్థంలో ఉంటూ కూడా తనకు తాను గొప్ప అని చెప్పుకునే అర్థంలో ఇక్కడ మనం ఇది తీసుకోవాలి. ఓకే, సో ఈ రకంగా మనం 155లో నియమం 155 నియమంలో ఉన్నటువంటి 3 పాయింట్లు చెప్పుకున్నాము. ఇక్కడ నిని ప్రత్యయాన్ని చూసాము, ఖస్ ప్రత్యయాన్ని చూసాము. ఓకే, అదేవిధంగా అని ప్రత్యయాన్ని ఉపయోగించి కూడా మనం నిన్న చూసాము.
అదేవిధంగా పిన్ ప్రత్యయాన్ని ఉపయోగించుకునే రూపసిద్ధి ఎలా ఉంటుంది, రూపాలు ఎలా ఉంటాయి, నియమాలు ఏ విధంగా ఉంటాయి అని కూడా మనం చూసామండి. ఈ రకంగా 45 అభ్యాసంలో ఉన్నటువంటి 153, 154, 155 నియమాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ నియమాలను ఉపయోగించి శబ్దకోశాన్ని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దామండి. ముందుగా సంస్కృత వాక్యాలు రాసుకోండి. ముందుగా సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్స్ రాసుకోండి. ముందుగా ఏముందంటే సంస్కృత వాక్యము చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది మనకు. బ్రహ్మణ జగత్ ఉద్భవతి, జగత కర్త బ్రహ్మ వా. దీన్ని 2 రకాలుగా వాక్యాన్ని మార్చి చెప్పాడు అన్నమాట. ఇక్కడ ఏం చెప్పాను, బ్రహ్మణ జగత్ ఉద్భవతి అంటే బ్రహ్మణ అంటే బ్రహ్మ నుండి జగత్ ఉత్పన్నమైంది. ఏం చెప్పింది, బ్రహ్మ వలన ఈ జగత్ ఉత్పన్నమైంది. ఇక్కడ బ్రహ్మణ అని పంచమవిభక్తి ఏకవచనం అన్నమాట. బ్రహ్మణ జగత్ ఉద్భవతి అంటే ఉద్భవించింది, ఉత్పన్నమవుతున్నది. వర్తమాన కాలంలో బ్రహ్మ వలన ఈ జగత్ ఉత్పన్నమవుతున్నది. నెక్స్ట్ ఏమిచ్చే కామ పెట్టి దాన్నే జగత కర్త బ్రహ్మ, ఈ జగత్తుకి కర్త బ్రహ్మ. జగత్తు యొక్క కర్త, ఈ జగత్తుకి కర్త అంటే బ్రహ్మ అని చెప్పారు ఇక్కడ. సో ఇదే రకాన్ని ఆ రకం చెప్పవచ్చు. అంటే బ్రహ్మ వల్ల జగత్ ఏర్పడింది, ఈ జగత్తుకి కర్త బ్రహ్మ. దాన్ని తిప్పి ఇంకో రకంగా చెప్పారు వేరే విధంగా. ఓకేనా. వా అంటే లేదా, అంటే బ్రహ్మణ జగత్ ఉద్భవతి, జగత కర్త బ్రహ్మ. ఓకేనా. అర్థంలో కొంచెం తేడా కనిపిస్తుంది. తేడా అంటే భిన్నంగా చెప్తుంది దాని అభిప్రాయాన్ని. బ్రహ్మణ బ్రహ్మ వలన, బ్రహ్మ నుండి జగత్ ఉత్పన్నమవుతున్నది, కామ జగత్తు కర్త, జగత కర్త బ్రహ్మ, జగత్తుకి కర్త బ్రహ్మ. ఈ జగత్తుకి కర్త ఎవరు, బ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ అండి, వియతి పక్షిణ ఉడ్డీయంతే. వియతి అంటే వియతి అంటే ఆకాశం. ఆకాశంలో పక్షులు, పక్షిణ అంటే పక్షులు బహువచనంలో, పక్షిణో పక్షిణ, కరిణో కరిణ, అలాగా ఆకాశంలో పక్షులు ఉడ్డీయంతే ఎగురుతున్నాయి. ఆకాశంలో పక్షులు ఏం చేస్తున్నాయి, ఎగురుతున్నాయి. ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి. ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి. గురుగారు నెక్స్ట్ అండి, పక్షి పుల్లింగ శబ్దమేనండి. పక్షి పక్షిన్ శబ్ద పుల్లింగం అండి, పక్షిన్. నెక్స్ట్ అండి, 3వ వాక్యం చూసుకోండి. పుష్పాని పతంతి సంతి. పతతి పతంతి అని చెప్తాం కదా, జగత్ జగతి జగంతి, అలాగా పతతి పతంతి. పుష్పాని పతంతి సంతి అంటే కింద పడుతూ ఉన్నాయి, పుష్పాలు కింద పడుతూ ఉన్నాయి. ఇక్కడ షట్రంతి ప్రత్యయము, కింద పడుతూ ఉన్నాయి, పుష్పాలు కింద పడుతూ ఉన్నాయి, పుష్పాలు క్రింద పడుతూ ఉన్నాయి. మహోదయ, పుష్పాణి పతంతి అంటే చాలు కదా, మళ్ళా సంతి అవసరం ఎందుకు? పుష్పాలు పతంతి అంటే, పుష్పాణి పతంతి అంటే చాలు కదా. పతంతి అంటే పతతి పతత పతంతి కాదు. ఇక్కడ పతంతి అంటే శత్రు ప్రత్యయం యొక్క రూపం. ఇది కాదు, పతతి భవతి భవత భవంతి రూపం కాదు. రూపం ఒకటే, భవతి భవత భవంతి. దీర్ఘం రావాలి కదండి మహోదయ, పతంతి రావాలి కదా. ఇది నపుంసకలింగం, జగత్ జగతి జగంతి. ఓకే ఓకే ఉంటుంది. ధన్యవాదాలు మహోదయ. జగతి జగంతి. ఓకే. తో పుష్పాలు కింద పడుతూ, ఊరిక పతంతి అయినా కింద పడుతూ అంతే అర్థం వస్తుంది. పతంతి అని క్రియాపదం కాదు ఇక్కడ. అర్థమైంది మహోదయ, ధన్యవాదాలు. సంతి కింద పడుతూ ఉన్నాయి. అనుమానం. ఓదనం పచత్ అస్తి. ఓదనం పచత్ అస్తి అంటే ఉడుకుతూ ఉంది. పచత్ అంటే ఉడుకుతూ ఉంది, అన్నం ఉడుకుతూ ఉంది. పచత్ అంటే క్రియాదన క్రియ, పక్వ క్రియ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఓదనం పచత్ అస్తి. నెక్స్ట్, ఓదనం అంటే అన్నం, పచత్ అంటే అంటే ఉడుకుతూ, అస్తి ఉంది. నెక్స్ట్, యోధః యుధ్యతే. యోధుడు యుద్ధం చేస్తున్నాడు అంటే యోద్ధ, యుద్ధం చేసేవాడు యుధ్యతే, యుద్ధం చేస్తున్నాడు.
యుద్ధం చేస్తున్నాడు. నెక్స్ట్ పక్షి ఉడ్డీయతే, పక్షి ఎగురుతున్నది. పక్షి ఉడ్డీయతే, పక్షి ఎగురుతున్నది. పక్షి ఉడ్డీయతే, పక్షి ఎగురుతున్నది. పక్షి ఎగురుతున్నది. నెక్స్ట్ అండి ఉడ్డీయత లేదా ఉడ్డీయత ఎలాగో రాసుకోవచ్చు ఆత్మీయపదంలో. ఉడ్డీయత ఉడ్డీయతావా లంగ్లకారం కదండి. ఉదడీయత లంగ్లక ఇక తీసేయండి, అది వస్తుంది. ఉడ్డీయతే ఉదడీయత, ఉదడీయత ఇచ్చింది ఇక్కడ, అది ఎగిరినది. అవసరం లేదు. ఒకటి అది రెండో పని తీసేయండి. ఇది ఉడ్డీయత అని తీసేయండి. ఉడ్డీయతే ఒకటే పెట్టుకోండి, రెండో తీసేయండి. నెక్స్ట్ దాంట్లోనే అగ్ని దీప్యతే, అగ్ని ప్రకాశిస్తున్నది. అగ్ని ప్రకాశిస్తున్నది. అగ్ని ప్రకాశిస్తున్నది. అగ్ని ప్రకాశిస్తున్నది. ఇంకా దుష్ట క్లిశ్యతే, దుష్ట క్లిశ్యతే, దుష్ట దుష్ట క్లిశ్యతే, దుష్టుడు బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. లేదంటే దుష్ట క్లిశ్యతే, బాధపడుతున్నాడు. బాధపడుతున్నాడా లేక బాధ పెడుతున్నాడా మహోదయ? బాధపడుతున్నాడు, క్లిశ్యతే. పెడుతున్నాడు. ఓకే. క్లిశ్యతే ఇంకా దుష్టుడు బాధపడుతున్నాడు. నెక్స్ట్ మమ ధర్మే బుద్ధి కర్మణి చ ప్రవృత్తి అస్తి. నాకు మమ ధర్మే బుద్ధి అంటే నా ధర్మంలో బుద్ధి ఇంకా కర్మలో ప్రవృత్తి ఉంది. మమ ధర్మే బుద్ధి అంటే నా ధర్మంలో బుద్ధి ఉంది. కర్మనిచ్చ ఇంకా కర్మలో అంటే ఏదైనా కర్మ కావచ్చు, కర్మలో ప్రవృత్తి ఉంది. కర్మలో ప్రవృత్తి ఉంది. కర్మలో ప్రవృత్తి ఉంది. కర్మలో ప్రవృత్తి ఉంది. నెక్స్ట్ సహ పండితం మన్యః పండితం మాని వా అస్తి. పండితం మన్యః పండితం మాని వా అస్తి. పండితం మాని దీర్ఘం పెట్టుకుని ఇక్కడ హ్రస్వం పడింది. పండితం మాని ఏదైనా రాసుకోవచ్చు. ఒకటి నిని ప్రత్యయం, ఒకటి ఖల్ ప్రత్యయం, ఖస్ ప్రత్యయం, సారీ ఖ ప్రత్యయం. ఖ అంటే ఖస్ ప్రత్యయం. సో పండితం మన్యః లేదా పండిత మాని నీ దీర్ఘం అండి. పండితం మాని వా అస్తి అంటే అతడు తనకు తాను పండితుడు అనుకుంటున్నాడు. పండితమాని తనకు తాను పండితుడిగా గొప్పగా చెప్పుకుంటున్నాడు. అతడు తనకు తాను గొప్ప పండితుడు అని చెప్పుకుంటున్నాడు, లేదా పండితుడిగా భావిస్తున్నాడు. చెప్పుకుంటున్నాడు, గొప్ప భావించడం లేదు, నిజంగా చెప్పుకున్నాడు, పండితునిగా చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ అహం శాకాహారి నిరామిష భోజీ వా అస్మి. నేను శాకాహారి లేదా నిరామిష భోజిని. ఆమిష భోజి కాదు, నిరామిష భోజి, రెండు ఒకటే. శాకాహారి అంటే ఒకటే, నిరామిష భోజి అంటే ఆమిషం తినవాడు నిరామిష అంటాం. అంటే మాంసం తినని వాడిని నిరామిష భోజి అంటాం. అందుకే రెండు వా అంటే లేదా. అహం శాకాహారి అస్మి లేదా అహం నిరామిష భోజీ అస్మి. నేను శాకాహారుణ్ణి లేదా నిరామిష భోజి అన్న కూడా అదే, నేను శాకాహారుణ్ణి అర్థం. రూపంలో తేడా ఉంది. నెక్స్ట్ అండి, ఇవి మనకు సంస్కృత వాక్యాలు అండి. సంస్కృతంలో ఉండే పదాలకు తెలుగులో మన వాక్యాలు చూసామండి. ఇప్పుడు ఈ నిని ప్రత్యయాన్ని ఉపయోగించి మనం కొన్ని ఇంకా వేరే నియమాలను ఉపయోగించి కొన్ని మనం వాక్యాలు చూసాము. ఇప్పుడు ఇంకా తెలుగు వాక్యాలు ఏ విధంగా ఉంటాయని చూద్దామండి. తెలుగు వాక్యాలు చూసుకోండి. అంటే ఈ నియమాలను శబ్దకోశాన్ని ఉపయోగించే రకంగా ఉంటాయనేది చూడండి. ముందుగా తెలుగు వాక్యం చూడండి. ప్రపంచం అనేది మనోహరంగా ఉందంట. ప్రపంచం ఎలా ఉందంట? మనోహరంగా ఉంది. ప్రపంచం మనోహారి అస్తి. ప్రపంచం అంటే జగత్.
జగత్ మనోహారీ అస్తి. జగత్ లేదా సంసారః, సంసారః లేదా జగత్ మనోహారీ అస్తి అంటే మనోహరంగా ఉంది అని అర్థం. గురుగారు మనోహరం అనాలా మనోహారి అని అనాలండి? ఇక్కడ మన స్వభావార్థం తీసుకుంటే మనోహారి అని చెప్పాలి. స్వభావం తీసుకుని మనోహారి. సామాన్యంగా అది విశేషణంగా తీసుకున్నాం అనుకోండి, జగత్ మనోహర్, జగత్ శబ్దం నపుంసకలింగం కాబట్టి జగత్ మనోహరం అస్తి లేదా సంసారః మనోహరః అస్తి అలా మాకు జగత్ మనోహరం అస్తి రాయండి. జగత్ మనోహరం అస్తి. జగత్ ఎప్పుడు మనోహరంగానే ఉంటుంది. మనోహరమైనటువంటి స్వభావం కలిగి ఉంటుంది. ఈ జగత్ అంతా కూడా అది స్వాభావికమే అన్నమాట, ఇది కృత్రిమంగా వచ్చింది కాదు. కాబట్టి జగత్ మనోహారి అస్తి అని కూడా రాయొచ్చు మనం. ఓకేనా? మనోహారి రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్, జగత్తులో చాలా మంది మనుషులు మూర్ఖులు ఇంకా పాపులు ఉన్నారు. జగత్తులో అంటే ఈ ప్రపంచంలో చాలా మంది మనుషులు మూర్ఖులు ఇంకా పాపులు ఉన్నారు. అంటే మూర్ఖులు ఉన్నారు, పాపం చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారంట. రాసుకోండి. అస్మిన్ జగతి బహవః మనుష్యాః. అస్మిన్ జగతి బహవః మనుష్యాః మూర్ఖాః పాపినశ్చ సంతి. మూర్ఖాః పాపినశ్చ సంతి. మూర్ఖాః పాపినశ్చ సంతి. మూర్ఖులు ఇంకా పాపులు ఉన్నారు. మూర్ఖాః పాపినశ్చ, పాపులు ఇంకా పాపులు ఉన్నారు. మూర్ఖాః పాపినశ్చ సంతి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వాక్యం చూడండి. ఆకాశంలో చాలా పక్షులు ఎగురుచున్నాయి. వియతి బహవః పక్షిణః ఉడ్డీయంతే. వియతి పక్షిణః బహవః పక్షిణః ఉడ్డీయంతే. ఉడ్డీయంతే ఎగురుతున్నాయి. ఉడ్డీయంతే. బహవః పక్షిణః ఉడ్డీయంతే. నెక్స్ట్ అండి, ఇప్పుడు వాక్యాలు గమనించి ఎక్కడ ఏ రకంగా వచ్చినా గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ అండి, ఆకాశం నిర్మలంగా ఉంది. ఆకాశం నిర్మలంగా ఉంది. వియత్ స్వచ్ఛః వియత్ స్వచ్ఛమస్తి. వియత్ స్వచ్ఛం, వియత్ నిర్మలమస్తి. వియత్ నిర్మలమస్తి లేదా వియత్ నిర్మలమస్తి. నిర్మలం అంటే స్వచ్ఛం అస్తి అని అర్థం, లేదా సుందరం అస్తి. సుందరం అంటే అందం వస్తుంది, ఇక స్వచ్ఛంగా ఉంది చెప్పడం. వియత్ ఆకాశం స్వచ్ఛంగా ఉంది, నిర్మలంగా ఉంది. వియత్ నిర్మలమస్తి. నెక్స్ట్ అండి, పండ్లు పక్వమవుతున్నాయి. ఫలాని పతంతి సంతి. ఫలాని పతంతి సంతి. ఫలాని ఒక్క నిమిషం, పతంతి కాదు, పక్వం అవుతున్నాయి కదా. పచంతి సంతి. పచతి పచంతి. ఫలాని
పచంతి సంతి. అవుతూ ఉన్నాయి, పచంతి సంతి. ఫలాని పచంతి సంతి, పక్వమవుతూ ఉన్నాయి. నెక్స్ట్, ఆకులు క్రింద పడుతున్నాయి. పత్రాని పతంతి సంతి. పత్రాని పతంతి, పత్రాని పతంతి సంతి. పత్రాని పతంతి సంతి. నెక్స్ట్ అండి, పత్రాని పతంతి సంతి. నెక్స్ట్, గురువు గురువుగారు, యొక్క గతి. జీ గురుగారు, ఈ ఫలాని చెప్పండి. పచంతి సంతి అన్నారు, పత్రాని పతంతి సంతి అన్నారు. కింద పడుతూ ఉన్నాయని చెప్పా. పతత్. అవునండి, పండ్లు పక్వం అవుతున్నప్పుడు ఫలాని ఆ. పక్వాని సంతి అంటే బాగుంటుందేమో అనిపిస్తోంది. అంటే నేను పచత్ శబ్దాన్ని నపుంసకం తీసుకెళ్ళాను అనమాట. ఆహా. పచత్ అంటే రెండు పచంతి. అర్థాలు వస్తాయండి, పండడానికి పచత్. కింద పడ్డానికి కూడా అర్థం వస్తుందా? పచత్ అంటే నే కింద పడటానికి పతతే. పచత్ ధాతుకి పచత్, పచత్కి పచత్. పతత్కి తేడా ఉంది. ఆహా, అది పతత్ పచంతి కాదు, పచంతి. పచత్. పచంతి అని చెప్పాను. సరే అండి. ఓకేనా? ఉమ్. అది పచత్, ఇది పతత్. చాకి తాకి తేడా ఉంది, అది గమనించాలి మనం. ఆ, అవునండి. అక్కడ నపుంసకం తీసుకుపోయినా కొన్ని పతత్ శబ్దాన్ని, సారీ పచత్ శబ్దాన్ని, పచత్ పచతి పచంతి, అలాగా పచన్ పచంతో పచంతః, అది పుల్లింగంలో. నపుంసకం తీసుకెళ్తే పచంతి వస్తుంది అన్నమాట. అది పైది పతంతి, ఇది పచంతి. ఓకే. అయితే గురువు యొక్క గతి, మనిషి యొక్క మతి, ధీరుడు యొక్క ధైర్యం, కవి యొక్క కృతి, ఇంకా భద్రమైన వ్యక్తి యొక్క ఐశ్వర్యము, ఉదార వ్యక్తి యొక్క వాక్తి వచ్చింది, ఉదార వ్యక్తి యొక్క వచనము, యజ్ఞము చేసేవారి యొక్క యజ్ఞము, వీరుని యొక్క వృత్తి, పురుషుని యొక్క ప్రవృత్తి, యోగం యొక్క యుక్తి, ఇంకా ముముక్షుని యొక్క ముక్తి సుఖముగా ఉండుగాక. ఏదో ఆశీర్వచనలు ఇవన్నీ చెప్పాము మనం. తో గురోహ గతి, తిని ప్రత్యాన్ని ఉపయోగించి ఇక్కడ తిని ప్రత్యాన్ని ఉపయోగించే వాక్యాలు. గురోహ గతి మనుష్యస్య మతి, మనుష్యస్య మతి, మనుష్యస్య మతి, ధీరస్య ధృతి, ధీరస్య ధృతి అంటే ధైర్యవంతుని యొక్క ధైర్యం. ధీరస్య ధృతి అంటే ధీరుడు యొక్క, వీరుడు యొక్క ధైర్యం, వీరుడు యొక్క ధైర్యం. ధీరస్య ధృతి, కవేహి కృతి, కవి యొక్క కృతి, కవేహి కృతి, కవేహి కృతి, కవేహి కృతి, కవేహి కృతి, భద్రుడు యొక్క భూతి ఐశ్వర్యం. భద్రస్య భూతి ఐశ్వర్యం, భద్రస్య భూతి ఐశ్వర్యం. భద్రస్య భూతి అంటే ఐశ్వర్యం. భద్రస్య భూతి. ఉదారస్య ఉక్తి, ఉక్తి వచనం. ఉదారస్య ఉక్తి, ఉదారస్య ఉక్తి. ఏ రాశారండి? క్రమంగా చెప్పండి ఒకసారి ఎవరన్నా. గురోహ గతి, మనుష్యస్య మతి, ధీరస్య ధృతి, కవేహి కృతి, ఇంకా భద్రస్య భూతి. అదని చెప్పింది. అవును మహోదయ, అంతే. భద్రస్య భూతి అని ఐశ్వర్యం. ఉదారస్య ముక్తికి. అంతే మహోదయ, అంతే. ఓకే అండి. ఉదారస్య ఉక్తి,
వక్తి వచనం ఎవరిది వచనం ఉదారస్య ఉక్తి ఉదారస్య ఉక్తి యజ్ఞం చేసే వారికి యజ్ఞం యజ్ఞస్య ఇష్టి యజ్ఞస్య ఇష్టి యజ్ఞస్య అంటే యజ్ఞం చేసేవాడి యొక్క ఇష్టి యాగం యజ్ఞస్య ఇష్టి ఇవన్నీ తిని ప్రత్యాన్ని ఉపయోగించి వాక్యాలు కనిపిస్తున్నాయి మనకు యజ్ఞస్య ఇష్టి వీరస్య వృత్తి వృత్తి ప్రవృత్తి పనిలో లీనం కావడం వీరస్య వృత్తి వీరస్య వృత్తి వీరస్య వృత్తి నెక్స్ట్ పురుషస్య ప్రవృత్తి పురుషస్య ప్రవృత్తి పురుషస్య ప్రవృత్తి పురుషస్య ప్రవృత్తి ప్రవృత్తి నెక్స్ట్ యాగస్య యుక్తి యాగస్య యుక్తి యాగస్య యుక్తి అపిచ అపిచ అంటే ఇంకా అపిచ ముక్తస్య ముముక్షుణః ముక్తి ముముక్షుణః ముక్తి అంటే ముముక్షు యొక్క ఇలా ముముక్షోహు రాసుకో ముముక్షు శబ్దం ఉకారం తీసుకున్నాం అనుకోండి ముముక్షోహు ముక్తి ముముక్షు యొక్క ముముక్షు అంటే ముముక్షుని శబ్దం తీసుకో ఇక ఇన్నంత తీసుకుంటే అప్పుడు ముముక్షుణః వస్తుంది ఉకారం తీసుకుంటే ముముక్షోహు వస్తుంది అన్నమాట ముముక్షోహు ముక్తి సుఖం భూయాత్ సుఖంగా ఉండుగాక సుఖం భూయాత్ సుఖం భవతు సుఖం భూయాత్ అథవా సుఖం భవతు సుఖం భూయాత్ లేదా సుఖం భవతు సుఖం భూయాత్ లేదా సుఖం భవతు సుఖం భూయాత్ లేదా సుఖం భవతు మహోదయ మరొకసారి చెప్పండి మహోదయ కొన్ని మిస్ అయిపోయాను గురోః గతిః మనుష్యస్య మతిః ధీరస్య ధృతిః కవేః కృతిః భద్రస్య భూతిః ఉదారస్య ఉక్తిః యజ్ఞస్య ఇష్టిః వీరస్య వృత్తిః పురుషస్య ప్రవృత్తిః యాగస్య యుక్తిః యాగస్య యుక్తి యాగం యొక్క యుక్తి అని ఉపాయం యాగస్య యుక్తి అపిచ ముముక్షోః ముక్తి సుఖం భూయాత్ ముముక్షోః ముక్తి సుఖం భూయాత్ సుఖం భవతు భూయాత్ భవతు వా భూయాత్ భవతు ఏదైనా లోట్ లకారం లేదా ఆశ్రలింగంలో కూడా లోట్ లకారం ఉపయోగించు ఆశ్రలింగంలో కూడా ఉపయోగిస్తాం సుఖంగా ఉండుగా కానీ కోరుకుంటున్నాం అట ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి అస్తు నెక్స్ట్ చూడండి సంసారంలో ధర్మంలో విద్యలో ప్రవృత్తిలో ఇలా ఉండాలి సంసారంలో ప్రవృత్తి ఏంటి వాక్యము సంసారంలో ధర్మంలో ప్రవృత్తి రెండు ఉన్నాయి సంసారంలో ధర్మంలో ప్రవృత్తి సంసారంలో ఇంకా ధర్మంలో ప్రవృత్తి సంసారే ధర్మే చ ప్రవృత్తి అలాగా వస్తాయి సంసారంలో ధర్మ ప్రవృత్తి అట్లా ఉంది సంసారంలోనూ సంసారే ధర్మ ప్రవృత్తి విద్యలో జగతి ధర్మే ప్రవృత్తి అనొచ్చు కదా ఒక్క నిమిషం వాక్యం హిందీ వాక్యం ఏందో చూస్తున్నాను సంస్కృతి అంటే సంసారంలో సార్ వాక్యం మనకు
వాక్యాన్ని కూడా సప్తమి భక్తులు తీసుకురాని చెప్పాడు, అంటే విశేషంగా చెప్పాడు. సంసారం అంటే సంసారం యొక్క ధర్మం. ధర్మం అంటే ఎక్కడ ధర్మం? సంసారంలో ధర్మం. సంసారం యొక్క ధర్మంలో, అంటే సంసారంలో ఉండే సంసారం యొక్క ధర్మం కాదు, ఆ సంసార ధర్మ ప్రవృత్తి ఇప్పుడు చెప్పిన విధంగా అట్లా రాసుకున్నాం వాక్యార్థం కోసం. సంసారే ధర్మ ప్రవృత్తి, సంసారే ధర్మ ప్రవృత్తి, సంసారే ధర్మ ప్రవృత్తి, సంసార ధర్మ ప్రవృత్తి. విద్యాయాం మహోదయ జగతి ఏంటండి? జగతి 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 సంసారం చెప్పి జగతి ఏదైనా ఒకటి. సంసారం అంటే అలా నపుంసకలింగమే, జగతి అంటే ఇది నపుంసకలింగమే. జగతి మహోదయ ఇక్కడ సంస్కృతి అని ఇచ్చారుగా మహోదయ. సంసార శబ్దం నపుంసకలింగం, పుల్లింగ శబ్దం. జగతి అంటే నపుంసకలింగం అండి. అస్తు. ఏంటండి? సంస్కృతి అని ఇచ్చారు ఇక్కడ. సంస్కృతి అని కూడా అదండి. మనకి ఇచ్చిన శబ్దం సంస్కృతి అని ఇచ్చారు. జీ మనకు ఇచ్చిన 45లో అభ్యాసం శబ్దం సంస్కృతి. సంసారానికి అదే సంసారానికే పర్యావరణ శబ్దం సంస్కృతి. సంసార శబ్దం కూడా లోక ప్రసిద్ధమైందే కాబట్టి ఇక్కడ సంస్కృతి శబ్దం వచ్చి అది సంసారం తెలుసు కాబట్టి సంస్కృతి శబ్దం తెలియదు మనకు, కాబట్టి అదే రాసుకోండి. సంస్కృతి శబ్దం వచ్చిన శబ్దంలో అది రాసుకోండి. సంస్కృతి 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 సంస్కృతో సంస్కృతో సప్తమి భక్తి సంస్కృతి వస్తున్నది. లేదండి, సంస్కృతో సంస్కృత్యాం మతౌ మతౌ అలాగా సంస్కృత్యాం సంస్కృతౌ. తో సంస్కృతౌ సంస్కృతౌ ధర్మ ప్రవృత్తి, విద్యాయాం గతి, విద్యాయాం గతి, విద్యాయాం గతి, ముక్తౌ మతి, ముక్తిలో మతి అంటే ముక్తి విషయంలో అర్థం. ముక్తౌ మతి, ముక్తౌ మతి. ఇంకా విపత్తిషు ధృతి, విపత్తిషు చ ధృతి, విపత్తిషు చ ధృతి, విపత్తిషు చ ధృతి ధైర్యం, విపత్తిషు చ ధృతి ధైర్యం, విపత్తిషు చ ధృతి. నెక్స్ట్ విపత్తిషు చ ధృతి సర్వేషు నా భవంతి, అందరిలో ఉండవు. సర్వేషు నా భవంతి, అందరిలో ఉండవు అంటే ఇవన్నీ కూడా సర్వేషు చ నా భవంతి, సర్వేషు నా భవంతి చావద్దు, సర్వేషు నా భవంతి ఇవన్నీ కూడా అందరిలో ఉండవంట. సర్వేషు నా భవంతి అందరిలో ఉండవు, లేదా అందరి యందు ఉండవు, ఏదైనా ఒకటే. అస్తు. భర్త భార్యతో స్నేహం చేస్తున్నాడు. భర్త భార్యాయాం స్నిహ్యతి, భర్త భార్యాయాం స్నిహ్యతి, భర్త భార్య స్నేహం చేస్తున్నాడు. భర్త భార్యాయాం స్నిహ్యతి, భర్త భార్యాయాం స్నిహ్యతి. స్నేహధాతు వచ్చినప్పుడు మనం సప్తమి భక్తి పెట్టుకోవాలి. భర్త భార్యాయాం స్నిహ్యతి. నెక్స్ట్ రామ్ రమాచే స్నేహం చేస్తున్నాడు. రామ రమాయాం స్నిహ్యతి, రామ్ రమాయాం స్నిహ్యతి. రామ రమాయాం స్నిహ్యతి, 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 రామ రమాయాం స్నిహ్యతి. గురువు వెళ్ళిపోయినప్పుడు శిష్యుడు వచ్చాడు. గురువు
గతే సతి గురుః గతే సతి గురుః గతే సతి ఇక్కడ మనము దీన్ని క్రియార్థ క్రియకు మార్చు గురౌ గతే సతి సప్తమిలో కూడా మార్చుకోవచ్చు. కృదంతంలో సప్తమి, కర్తలో సప్తమి. గురౌ గతే సతి శిష్యః ఆగతః. గురౌ గతే సతి శిష్యః ఆగతః. గురౌ గతే సతి శిష్యః ఆగతః. గురౌ గతే సతి కృదంతంలో ఆరు, కర్తలో సప్తమి వచ్చిందండి. గురౌ గతే సతి శిష్యః ఆగతః, శిష్యుడు వచ్చాడు. నెక్స్ట్ ధర్మంలో ఆర్య ధర్మం శ్రేష్టమైనది. ధర్మేషు ఆర్య ధర్మ శ్రేష్ఠ. ధర్మేషు ఆర్య ధర్మ శ్రేష్ఠ. లేదా ధర్మాణం ఆర్య ధర్మ శ్రేష్ఠ. షష్ఠి లేదా సప్తమి రెండు రాసుకోవచ్చు. ధర్మాణం ఆర్య ధర్మ శ్రేష్ఠ లేదా ధర్మేషు ఆర్య ధర్మ శ్రేష్ఠ. గురుగారు అక్కడ శ్రేష్టతమ అని రాయొచ్చండి. రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. శ్రేష్టత్వం వస్తుంది, పోయి చెప్పాం కాబట్టి. ధర్మానం ఆర్య ధర్మ శ్రేష్ఠ. తమ ప్రత్యయాలు చూపించాలనుకోండి, అదే రాసుకోవచ్చు, కానీ తాత్పర్యం అదే వస్తుంది. ధర్మానం ఆర్య ధర్మ ధర్మేషు ఆర్య ధర్మ శ్రేష్ఠ. నిర్ధార షష్ఠి విభక్తి మనం ముఖ్యంగా చూపించాం ఇక్కడ. అస్తు. నెక్స్ట్ వాక్యం వచ్చేసి పర్వతాలు హిమాలయ పర్వతం శ్రేష్టమైనది. పర్వతాలు హిమాలయ పర్వతం. పర్వతేషు హిమాలయ పర్వతం శ్రేష్ఠ. శ్రేష్ఠ లేదా శ్రేష్ఠతరః లేదా శ్రేష్ఠతమః ఏదేం పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. పర్వతేషు లేదా పర్వతానాం హిమాలయ పర్వతం శ్రేష్ఠ. హిమాలయ పర్వతం శ్రేష్టం. హిమాలయ పర్వతం అంటున్నారు, అందుకే శ్రేష్టం. పర్వతేషు హిమాలయ పర్వతం శ్రేష్టం. పర్వతే హిమాలయ పర్వతం శ్రేష్టం. నెక్స్ట్ అర్జునుడు ధనుర్విద్యలో కుశలుడు లేదా పటుత్వం కలవాడు లేదా నైపుణ్యం కలవాడు. ఇవన్నీ పర్యాయ శబ్దాలు. అర్జున ధనుర్విద్యాయాం కుశలః లేదా పటుః లేదా నిపుణః, ఇవన్నీ రాసుకోవచ్చు. అర్జున ధనుర్విద్యాయాం కుశలః. అర్జున ధనుర్విద్యాయాం కుశలః. కుశలః. పటుః. కుశలః పటుః. నిపుణః వా. నిపుణః వా. నిపుణః వా. నిపుణః వా. నిపుణః వా. నిపుణః వా. అర్జున ధనుర్విద్యాయాం కుశలః పటుః నిపుణః దక్షో వా. దక్ష శబ్దం పెట్టుకోవచ్చు, దక్ష శబ్దం ఉంది. దక్ష ఇవన్నీ పర్యాయ. నిపుణః దక్ష అంటే దక్షత కలిగిన వాడే అర్థం. దక్షః వా. దక్షః వా. అస్తు. రాజా శత్రువుల మీద బాణం విసురుతున్నాడు. రాజా శత్రువులందు బాణం విసురుతున్నాడు. రాజా శత్రువు శరః క్షిపతి లేదా శరాన్ క్షిపతి, బాణాన్ని వదులుతున్నాడు. రాజా శత్రువుల మీద. శత్రువు అంటే శత్రువుల మీద ఒకటి ఏకవచనం పెట్టుకున్నాం. రాజా శత్రువు బాణాన్ క్షిపతి. బాణాన్ క్షిపతి లేదా శరాన్ క్షిపతి. బాణాన్ క్షిపతి లేదా శరాన్ క్షిపతి. శరాన్ క్షిపతి. శరాన్ క్షిపతి.
ఓకే అండి. నెక్స్ట్ రాముడు యుద్ధం చేస్తున్నాడు. రామ యుధ్యతే. మనం చెప్పిన లకారాలు ఉపయోగించి యుద్ధాత్మను ఉపయోగించి రామ యుధ్యతే. రాముడు యుద్ధం చేస్తున్నాడు అంటే రామ యుధ్యతే. నెక్స్ట్ నేను యుద్ధం చేస్తున్నాను. అహం అహం యుధ్యే. అహం యుధ్యే. అహం యుధ్యే. అహం యుధ్యే. అహం యుధ్యే. అహం యుధ్యే. నెక్స్ట్ నీవు యుద్ధం చేశావు. నీవు యుద్ధం చేశావు అని త్వం త్వం అయుధ్యత. 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 నెక్స్ట్ హంసలు ఆకాశంలో ఎగురుతున్నాయి. హంసలు హంసలు ఆకాశంలో ఎగురుతున్నాయి. హంసాహ వియతి ఉడ్డయంతే. హంసాహ ఆకాశే ఉడ్డయంతే. ఉడ్డయంతే. హంసాహ ఆకాశే లేదా వియతి వియతి ఉడ్డయంతే. 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 నెక్స్ట్ అండి అగ్ని దీప్తమవుతుంది. అగ్ని ప్రకాశిస్తున్నది. అగ్ని దీప్యతే. అగ్ని దీప్యతే. అగ్ని దీప్యతే. అగ్ని దీప్యతే. అగ్ని దీప్యతే. అగ్ని ప్రకాశిస్తున్నది. అగ్ని దీప్యతే. నెక్స్ట్ మూర్ఖుడు దుఃఖితమవుతున్నాడు. మూర్ఖుడు క్లిశ్యతే. మూర్ఖ క్లిశ్యతే అంటే బాధపడుతున్నాడు. మూర్ఖ క్లిశ్యతే. మూర్ఖ క్లిశ్యతే. మూర్ఖ క్లిశ్యతే. బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఏం రాసుకోవచ్చు. మూర్ఖ క్లిశ్యతే. నెక్స్ట్ అతడు తనకు తాను పండితుడు అనుకుంటున్నాడు. అతడు తనకు తాను పండితుడు అనుకుంటున్నాడు. ఈ వాక్యానికి సమాధానం సహా ఆత్మానం పండితం ఆత్మానం పండితం మన్యతే. సహ ఆత్మానం పండితం మన్యతే. ఇది ఒక వాక్యము. సహ ఆత్మానం పండితం మన్యతే లేదా సహ పండితమాని. సహ పండితమాని. గట్టిగా చెప్పు. సహ పండితమాని. అదే తనకు తన పండితుడు అనుకుంటున్నాడు. సహ పండితమాని. సహ పండితమాని లేదా పండితమన్యః అస్తి. పండితమాని అస్తి లేదా పండితమన్యః అస్తి. సహ పండితమాని అస్తి లేదా సహ పండితమన్యః అస్తి. ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ నేను శాకాహారుణ్ణి. నేను శాకాహారుణ్ణి. అహం శాకాహారి అస్మి. అహం శాకాహారి అస్మి. నేను శాకాహారుణ్ణి అంటే అహం శాకాహారి అస్మి. అహం నిరామిష భోజీ. ఏదైనా రాసుకోవద్దు. అహం శాకాహారి అస్మి లేదా నిరామిష భోజీ అస్మి. ఏదైనా రాసుకోవచ్చు. అహం శాకాహారి అస్మి లేదా నిరామిష భోజీ అస్మి. నెక్స్ట్ అతడు మాంసాహారి. సహ మాంసాహారి అస్తి. సహ మాంసాహారి అస్తి లేదా ఆమిష భోజీ అస్తి. ఏదైనా రాసుకోవచ్చు. సహ మాంసాహారి అస్తి. సహ
మాంసాహారి అస్తి, అతడు మాంసాహారి. ఓకే, తో ఇవి మనకు వాక్యాలండి. ఇవి మనకు తెలుగులో ఉండే వాక్యాలకు సంస్కృతంలో కూడా చూసాము. కింద రెండు అశుద్ధ వాక్యాలు, రెండు చూసుకోండి. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు. అశుద్ధ వాక్యం ఇచ్చాడు గురోహు గతే సతి. గురోహు గతే సతి, ఇక్కడ గురోహు కాదు, మనం చెప్పుకునే కదా గురవు గతే సతి, సప్తమి భక్తి ఉండాలి. గురవు గతే సతి, ఇక్కడ గురోహు గతే సతి అని ఇచ్చాడు. ఇక్కడ కృదంతంలో సప్తమి ఉండాలి, కర్తలు కూడా సప్తమి ఉండాలన్నమాట. ఇక్కడ సప్తమి కాకుండా కర్త షష్ఠి భక్తి పెట్టాడు అనమాట. కాబట్టి అలా ఉండకూడదు. గురోహు గతే సతి కాకుండా శుద్ధవాక్యం అవుతుంది గురవు గతే సతి అని రాసుకోండి. గురవు గతే సతి. నెక్స్ట్ అశుద్ధ వాక్యం రెండో వాక్యం హంస వియతే ఉడ్డయతి. హంస వియతే ఉడ్డయతి. ఇక్కడ హంస వియతే కాదు, సప్తమి భక్తి వియతి వస్తుంది. హంస వియతి ఉడ్డయతే లేదా ఉడ్డీయతే, ఇది వేరే లెక్క, దాంట్లో కొంచెం తేడా ఉంది. ఉడ్డయతే లేదా ఉడ్డీయతే అలా వస్తుంది. ఉడ్డయతే లేదా ఉడ్డీయతే ఏదని చెప్పుకోవచ్చు. ఉడ్డయతే లేదా ఉడ్డీయతే, ఉడ్డయతే లేదా ఉడ్డీయతే. ఓకే, ఇది మనకు రెండో అశుద్ధ వాక్యానికి శుద్ధ వాక్యం అండి. అశుద్ధ వాక్యం చెప్పిన హంస వియతే ఉడ్డయతి. వియతేలో సప్తమి భక్తి తప్పిచ్చాడు, ఇక్కడ వియతి ఉండాలి, అది మన శుద్ధ వాక్యము. అందుకే హంస వియతి ఉడ్డయతే. ఇక్కడ ఇంకోటి ఉడ్డయతి ఇచ్చాడు, పరస్మపదం ఇచ్చాడు. పరస్మపది కాదు, ఇది ఆత్మీయపదంలో ఉండాలి. ఉడ్డయతే ఉండాలి లేదా ఉడ్డీయతే అలా ఉండాలి. ఉడ్డయతే లేదా ఉడ్డీయతే అలా ఉండాలి మనకు. ఓకే, సో ఈ రకంగా శుద్ధ వాక్యాలు అశుద్ధ వాక్యాలు మనం చూసామండి. ఈ రకంగా అభ్యాసం 45లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని ఉపయోగించి, నియమాలను ఉపయోగించి ఏవైతే సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు ఉన్నాయో అవి కూడా మనం చూసుకున్నాము. ఇంకొకటి ఎవరైనా ఇంకా రాసుకునే వాళ్ళు ఉంటే అవి గ్రూపులు పెడతారు, ఇవి మళ్ళీ రాసుకోండి. ఇంకా ముఖ్యంగా యుద్ధాతుకు సంబంధించినవి, జగత్ శబ్దానికి సంబంధించి శబ్ద రూపము, ఇంకా యుద్ధాతుకు సంబంధించిన 10 రకాలు రాసుకునే వాళ్ళంటే ఖచ్చితంగా రాసుకోండి. అవి ఉంటే మనకు వాక్య నిర్మాణం అనేది సులభంగా ఉంటుందన్నమాట. కాబట్టి అవి తెలియాలి. అదేవిధంగా శబ్దాలు కూడా ఏవైతే వస్తున్నాయో శబ్దాలు ఖచ్చితంగా రాసుకుంటూ ఉండండి. అస్తు, ఈ రకంగా అభ్యాసం 45వది మనకు ఇక్కడ పూర్తి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము 46వ అభ్యాసం నుంచి సమాస ప్రకరణ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఏమిటండి, మనం చాలా నుంచి ప్రతీక్ష చేస్తున్నాము, వెయిట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి 46వ అభ్యాసం నుంచి సమాస ప్రకరణ. సమాసాలు ఎన్ని రకాలు, ఏ సమాసం ఏ రకంగా ఉంటుంది, ఏ సమానంలో ముందు అసలు సమాసం అంటే ఏమిటి, సమాసాలు ఎన్ని రకాలు ఉన్నాయి, అవిభావ సమాసం అంటే ఏమిటి, తత్పురుష సమాసం అంటే ఏమిటి, ద్వంద్వ సమాసం అంటే ఏమిటి, బహుళీ సమాసం అంటే ఏమిటి, వీటి యొక్క ప్రయోగాలు ఏ విధంగా ఉంటాయి, అసలు సమాసం ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క సమాసం గురించి మనం ముందు సమాసం అంటే చెప్పుకొని ఆ సమాసం ఎందుకు ఉపయోగిస్తాము, సమాసంలో ఉపయోగం ఏంటి, వాక్యం ఏ రకంగా ఉంటుంది, వాక్యాన్ని ఏ రకంగా విడగొట్టాలి, వాక్యంలో ఒక శబ్దాన్ని ఏ రకంగా విగ్రహవాక్యంగా తెలుసుకోవచ్చు అనేది ఈ సమాస ప్రకరణ ద్వారా మన సమాసం గురించి మనం విస్తృతంగా వివరంగా నెక్స్ట్ క్లాస్ నుంచి మనం చెప్పుకుందామండి. కాబట్టి ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే సమాస ప్రకరణం మనకు అతి ముఖ్యమైన ప్రకరణం. మనకు వాక్య నిర్మాణంలో ఈ సమాస ప్రకరణం తెలిసిందనుకోండి, మనకు వాక్యాలతోని శబ్దంలో ఎక్కడైనా కొన్ని శబ్దాలు పెద్దగా విశాలంగా ఉంటాయండి, సమస్త పదాలు ఉంటాయి. వాటిని ఈ సమాసం తెలుసుకుని మన విగ్రహవాక్యం ద్వారా విడగొట్టుకొని ఆ సమాసం యొక్క ఆ పదాల యొక్క అర్థాలు ఏంటో తెలుసుకొని మనం వాటిని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ సమాస ప్రకరణం అతి ముఖ్యమైనది. ఈ సమాస ప్రకరణకి అందరూ అటెండ్ అవ్వండి. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు తెలియచేయండి, అందరికీ ఉపకారం చేయండి. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనము 46వ అభ్యాసం సమాస ప్రకరణం మనం మొదలు పెట్టుకుందామండి. అస్తు, ఇంకా సందేహాలు ఉంటే మంత్రపాఠ అయిపోతాం చూద్దామండి. మంత్రపాఠ మంత్రపాఠ అయిపోయిందా చెప్తా అండి. మంత్రపాఠ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. హ్యాపీ దివాళీ.
ఓకే అండి. ధన్యవాదం మహోదయ. దివాళీ సందర్భంగా సెలవు పెట్టుకుందా క్యాచ్ చెప్పుకుందామా? ఓం నమస్తే సార్. నమస్తే సార్. సెలవు పెట్టుకుందా క్యాచ్ చెప్పుకుందామా? క్లాసులో అన్ని టపాసులు ఏమవుతుంటాయండి మీరు క్లాస్ పెట్టినా సరే. ఇక్కడ సెలవు నాకు తీసుకుందామండి. ఇక్కడ మోగమండి. మీ దగ్గర ఏమైనా అనుకూలంగా ఉండదేమో మీకు. అయినా ఈ టైంలో ఏంటంటే మాకు టపాకాయలు కాల్చుకోకుండా మీకు క్లాస్ పెడతారు అనుకుంటారు అందరూ కూడా. ఓకే అండి, అందరూ చాలా జాగ్రత్తగా ఆ టపాకాయలని పేల్చుకోండి. పిల్లల్ని జాగ్రత్తగా దూరంగా ఉండమని చెప్పి జాగ్రత్త కాల్చండి. అందరికి దీపావళి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు మహోదయ. దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు అండి. నమస్కారం. అందరూ జాగ్రత్తగా వాటిని మీరు, నేనైతే ఒక రకం చెప్పండి ఆ టపాకాయలు పేల్చకూడదని చెప్తాను, కానీ మీరు మనోరంజన కోసం చేస్తూ ఉంటారు కాబట్టి అది సరదా కోసం చేయండి. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి, ఇబ్బంది పడకుండా. ఇవి ముఖ్యంగా పిల్లలను జాగ్రత్త తీసుకోండి. ఇంకేమైనా పెద్ద కాల్చుకొని చిన్నవి మనోరంజంగా చూసుకోండి. అవి పెద్ద బాంబులతోటి, అవి వంకాయ బాంబులు అని ఏ రకరకాలుగా ఉంటాయి, ఎక్కువ సౌండ్ వచ్చేటివి. ఇంకా ఎక్కువగా ఈ టైంలో ఎక్కువ బయటికి వెళ్ళకుండా ఉంటే మంచిది. వీళ్ళంతా సరదాగా ఎంజాయ్గా తాగి కొంతమంది అలా ఇలా ఆడుకుంటూ ఉంటున్నారు. పొరపాటున తగిలిన ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ పర్వదినాన్ని మనోరంజంగా గడుపుకోండి అందరూ. ఇంకోటి, రేపు మనకు ఉదయమే అమావాస్య సందర్భంగా, ఇంకా అందులో దీపావళి సందర్భంగా కూడా మనకు 2 కలిసి వచ్చాయంటే ఒకే రోజు. కాబట్టి యజ్ఞ అనుష్ఠానం కూడా జరుగుతుంది. ఉదయం 7 గంటలకే ఉంటుంది. కాబట్టి అందరూ అనుకూలంగా ఉండే వాళ్ళంతా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి, ప్రయత్నించి. ఇదే లింక్ ఉంటుంది, ఇదే జూమ్ లింక్ ద్వారా మనకు అది యజ్ఞ కార్యక్రమం ఇక్కడి నుంచి చేయిస్తాను. చాలా మంది చేస్తారు. అనుకూలంగా ఉండే వాళ్ళు చేయండి, లేదంటే మీరు చూసినా పర్వాలేదు, అలా కూడా అటెండ్ కావచ్చు, ఇబ్బంది లేదు. చేసిన వాళ్ళకు ఎంతైతే పుణ్యం వస్తుందో అక్కడ అటెండ్ అయిన వాళ్ళు కూడా అంతే పుణ్యం మనం సంపాదించుకుంటాం. కాబట్టి నిష్ఠ, శ్రద్ధ, భక్తి భావన అనేది మనకు ఆ భావన పెట్టుకోవాలి మనం కూడా. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ ప్రయత్నించండి. అనుకూలంగా ఉండే అనివార్యం కాదు అది, ఎందుకంటే పూజ అందరికీ ఒకరికొకమైనటువంటి కార్యక్రమంలో ఉంటారు. మీకు సాధ్యమైనంత వరకు అనుకూలంగా ఉండే వాళ్ళంతా ప్రయత్నం చేయండి. అస్తు అండి. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడగండి. రేపు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుందని మన యజ్ఞానుష్ఠానం. కాబట్టి మీరు చూసి మీకు అనుకూలాన్ని బట్టి మీరు ప్రయత్నం చేయండి. అస్తు. ధన్యవాదం చెప్పండి. మహోదయ. సార్ యాక్చువల్ గా ఇక్కడ మూర్ఖుడు దుఃఖపడుచున్నాడు అన్నప్పుడు క్లిష్యతే అనాలా తిష్యతే సార్? అది క్లిష్యతే. క్లిష్యతే మహోదయ. క్లిష్యతే మూర్ఖః క్లిష్యతే. జీ మూర్ఖః క్లిష్యతే చెప్పాను. ఏం చెప్పాను? భిన్నంగా చెప్పాను. వినపడలేదు సార్, సరిగా వినపడలా. క్లిష్యతే అని క్లిష్యదాత వచ్చింది మనకి. క్లిష్యతే. సరిగ్గానే చెప్పారు. అతడు యుద్ధము చేశాడు అన్నప్పుడు ఏం చెప్తారు సార్? సహ యుధ్యతే. చేశాడు, అయుధ్యత. సారీ, అయుధ్యత. చేశాడు, అయిపోయింది కదా. ఓకే సార్. అయుధ్యత. సార్ కస్ ప్రత్యయాన్ని అనుబంధ లోపం చేస్తే ఆ వస్తుందండి. ఖస్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుందండి. అది పాయింట్ చెప్పాల్సింది బై మిస్టేక్ మిస్ అయిపోయి ఉంటుంది. అది ఇబ్బంది లేదు మనకు. 2 రూపాలు ఉన్నాయి కాబట్టి, ఒకే రూపం ఉంది కాబట్టి అదంతా దాన్ని అంత గమనించలేదు. సో రేపు సెలవు ఉంటుంది. మా ఎల్లుండి యథావిధిగా ఇదే టైంకి మనం యథావిధిగా క్లాస్ చెప్పుకుందామండి. అస్తు. కృతంత ప్రకరణం అంటే ఏముంటుందండి? కృతంత ఇప్పుడు చెప్పినటువంటి కృత ప్రత్యయాలు, ఇప్పుడు చెప్పొచ్చినవన్నీ దాదాపు మొత్తం కృతంత ప్రత్యయాలు అనమాట. కృతంత ప్రకారం కృత ప్రత్యయాలకు సంబంధించి రూపాలు. ఇప్పుడు మనకు నిన్ని ప్రత్యయం చెప్పుకున్నాము, లుట్టు ప్రత్యయం చెప్పుకున్నాము, ఇంకేం చెప్పుకున్నాము, ఖాస్ ప్రత్యయం చెప్పుకున్నాం. ఇవన్నీ ప్రత్యయాలు ఏవైతే ఇప్పుడైతే ఇంతవరకు వచ్చిన ప్రత్యయాలు కూడా కృత ప్రత్యయాలు అనమాట. తదిత ప్రత్యయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు తిని ప్రత్యయం ఉందండి. ఇది స్త్రీయాం తిని తదిత ప్రత్యయం, మర్చిపోయినా. స్త్రీయాం తిని తదిత ప్రత్యయము. అట్లా కొన్ని ఖస్ ప్రత్యయం కూడా తదిత ప్రత్యయమే. ఖస్ ప్రత్యయం వచ్చింది కదా, తదిత ప్రత్యయం. మళ్ళీ నిని ప్రత్యయం అనేది కృత ప్రత్యయమే. అట్లా కొన్ని దీంట్లో తదిత ప్రత్యయాలు తక్కువ ఇచ్చారు. అంతకంటే ముందు వచ్చినటువంటి కృత ప్రత్యయాలు అనమాట. తుముని ప్రత్యయము, త్వా ప్రత్యయము, శత్రు ప్రత్యయము, శాస్ ప్రత్యయము, తవతు ప్రత్యయాలు. ఓకేనా? అలాగా తదిత ప్రత్యయాలు మనకు కొంచెం తక్కువ ఇచ్చాడు. అవి కూడా చెప్పుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. మనకు ముఖ్యంగా ప్రసిద్ధమైనవి ఏవైతే ఉన్నాయో అవి రూపాలు చూసాం. దీన్ని అర్థం చేసుకుని మనం మిగతా కూడా మనం ఎక్కడైనా తదిత సంబంధించిన ప్రత్యయాలకు సంబంధించిన రూపాలు కూడా మనం అర్థం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనకి ఇవన్నీ కొంచెం మనసులో కూర్చుని ఈ రకంగా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయని తెలిస్తే దాన్ని బట్టి వాటిని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. తదిత ప్రత్యయాలు అంటే
4వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రత్యయాలండి. అవి శబ్దాలతో, తదితర ప్రత్యయాలు అన్ని శబ్దాలతో ఉంటాయి. తదితర ప్రత్యయాలు ఎలా వస్తాయి? శబ్దాలతో వస్తాయి. కృత్ ప్రత్యయాలు ఎలా వస్తాయి? ధాతువులతో వచ్చే ప్రత్యయాలు కృత్ ప్రత్యయాలు అంటాము. శబ్దాలతో వచ్చే ప్రత్యయాలు తద్దిత ప్రత్యయాలు అంటాము. కొండ గుర్తుగా, గుడ్డి గుర్తుగా పెట్టుకోండి. ఓకేనా? రామ, కృష్ణ, గౌరీ ఇవన్నీ ఇటువంటి కూడా తద్దిత ప్రత్యయాలు అన్నమాట. ఇది రామ అనేది మన రమ ధాతు చేత రామ శబ్దం అవుతుంది. అది చూసుకోవాలి. శబ్దంతో తీసుకుంటున్నాం, కొన్ని ధాతు చేత ప్రత్యయం తీసుకొచ్చి శబ్దం తయారైన తర్వాత కూడా ఆ శబ్దం చేత మనం ప్రత్యయం తెచ్చుకుంటాం. అప్పుడు శబ్దంతో తెచ్చుకున్నప్పుడు అది తది ప్రత్యయం వస్తున్నాం. శబ్దంతో వస్తుందా ధాతు తీసుకొస్తున్నాం అని చెప్పి అర్థం చేసుకోవాలి. మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సో కృదంత ప్రకారం తదిత ప్రకారంలో మనకు రూపంలో కొంచెం భిన్నత్వం కనిపిస్తుంది. అది మనం శబ్ద రూపాలు కొన్ని శబ్దకోశం పెరిగినప్పుడు ఆటోమేటిక్ తెలుస్తాయి, మనకు వస్తాయి. నెక్స్ట్ మనం రాబోయే కాలంలో మనము అది ఖచ్చితంగా అది ఎందుకు ప్రౌఢ దక్షిణాన వరకు కోమది చెప్పుకోవాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం ఇది అయిపోయిన తర్వాత అప్పుడు దాంట్లో ఇంకా కొంచెం వివరంగా విస్తృతంగా ఉంటే దాన్ని కూడా ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రకరణం చెప్తారండి. కృదంత ప్రకరణం అంటే కృదంత ప్రకారం విశేషంగా చెప్పేది దీనికి సంబంధించి కొన్ని ప్రత్యయాలు ఇంకా ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ప్రత్యయాలు ముఖ్యమైన చెప్పుకున్నమాట. ఇంకా కృత్ ప్రత్యయం ఇంకో కొన్ని ప్రత్యయాలు తీసుకొని దానికి సంబంధించిన ఉదాహరణ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవచ్చు అండి. ఒకవేళ మీకు ఇంకా కృత్ ప్రత్యయాల గురించి కావాలి అంటే మనం ఒకరోజు మన దీనికి సంబంధించిన ఇవన్నీ అయిపోయిన తర్వాత కృత్ ప్రత్యయాలకు సంబంధించి తది ప్రత్యయానికి సంబంధించి ఒక్కొక్క ప్రత్యయానికి సంబంధించి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పుకోవచ్చు మనం ప్రాక్టీస్ కోసం, అభ్యాసం కోసం. ఓకేనా? కృదంత ప్రకారం అంటే విశేషంగా పక్కన వేరే ఉండవండి, ఇవే ప్రత్యయాలే. కాబట్టి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్పిన దాని కొంచెం ఇక్కడ 4-5 వాక్యాలు అర్థం కాదు, 10 వాక్యాలు 20 వాక్యాలు చెప్పిన సరే ఇంకా కొంచెం బాగా పటుత్వం వస్తుంది. ఈ రకంగా మార్చుకోవాలి, ఈ విధంగా ఉంటాయి వాక్యాలు, ఇది వచ్చి ఈ రకంగా మార్చుకోవాలి అంతే, అంతకని లేదు. దీంట్లో కొన్ని ప్రత్యయం ఎక్కువ చేరుస్తాం. ఎక్కువ చేసినప్పుడు అయితే ప్రతి ప్రత్యయం వచ్చినప్పుడు ఆ ప్రత్యయానికి అర్థం కూడా వస్తుంది. అర్థం ఇప్పుడు స్వభావ అర్థం చెప్పుకున్నాము, ఇంకోటి తనకు తాను గొప్ప అనే అర్థం చెప్పుకున్నాము. అట్లా ప్రత్యయం మారడం వల్ల అర్థంలో మార్పు వస్తుంది. ఈ ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది చెప్తే ప్రత్యయం ఎప్పుడు వచ్చినా ఏదో ఒక అర్థాన్ని అంటి పెట్టుకొని వస్తుంది. అట్లా ఎక్కువ ప్రత్యయాలు చెప్పుకున్నాం అనుకోండి, కృత్ ప్రత్యయాలు అర్థాలు ఎక్కువ తెలుస్తా ఉంటాయి, శబ్దకోశం ఎక్కువ పెరుగుతున్నాం అంట, అంతేం లేదు. ఎన్ని కృత్ ప్రత్యయాలు చెప్పుకోవడం వల్ల అంత శబ్దకోశం పెరిగిపోతుంది. శబ్దకోశం మనకు ఈ శబ్దానికి అర్థం ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మనకు తెలుస్తున్నాం అంట. శబ్దకోశం పెంచుకుంటాం. అది ప్రత్యయ జ్ఞానం, వాక్య జ్ఞానం మనకి పెంచుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఇంతవరకు చెప్పుకోకపోయినా దీన్ని ఆర్డర్ చేసుకుని బాగా పర్ఫెక్ట్ పెట్టుకున్నా కూడా మీరు ఈ వాక్యాధారంగా చేసుకుని వాక్యాన్ని నిమిత్తం చేసుకుని మీరు సొంతం కూడా అనుమానంతో కూడా మనం ఇప్పుడు వాక్యాన్ని గెస్ చేయొచ్చు. ఈ శబ్దానికి ఈ అర్థం ఉండొచ్చు, ఈ ధాతుకి ఈ అర్థం ఉండొచ్చు, ఈ ప్రత్యయానికి ఈ అర్థం ఉంటుందని చెప్పి సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి నీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చాలా మటుకు మనం గెస్ చేయొచ్చు. ఇంకా మనం చెప్పుకుంటే ఇంకా స్పష్టత ఉంటుంది. ఉదకం 10 మంది బాగా చెప్పచ్చు. ఓకే అండి, ధన్యవాదాలు. ఓకే అండి, అస్తు, ధన్యవాదాలు మహోదయ గారు. ఓకే అండి, అస్తు, పునర్మిలామః. పరస్వః. నమో నమో మహోదయ, ధన్యవాదాలు. ధన్యవాదాలు దీపావళి మహోదయ. దీపావళి శుభాకాంక్షలు మహోదయ. ధన్యవాదాలు.